ఇదిగోనండి 150 బస్తాలకి 1,00,000 రూపాయలు తీసుకోండి. అరే దేవుడు, హాయ్, ఇది తీసుకెళ్ళి బీరువాలో పెట్టు. ఇవిగో తాళాలు. అదేంటి చౌదరి గారు, పాలేరు చేతికి అంత డబ్బు తాళాలు ఇచ్చారు, రోజులు ఎలా ఉన్నాయి? వాడు పాలేరుడే కానీ పరాయోడు కాదు. మంచినీళ్ళు తాగాలన్నా అడిగి తాగుతాడు. అంత నిజాయితీ పరు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అది ఇంకా కిందకి దిగలేదు. టిఫిన్ చదివేశారండి? ఈ లోపు నువ్వు తినేయి. మళ్ళీ వచ్చి తింటానండి. పని ఉంటే వీడికి ఏమీ అక్కర్లేదు. అమ్మాయి గారు, బట్టలు మార్చుకుంటే లోపలికి వస్తావేంటి? మీరు బట్టలు మార్చుకోండి నాకేం తెలుసండి. ముందు బయటకు వెళ్ళు. అబ్బో, చిన్నప్పటి నుంచి వస్తున్నాం. కొత్తగా ఏమో చూడటానికి త్వరగా తేవాలండి. పరీక్షలు ఉన్నారుగా. ఉండు, ఓణి వేసుకోవాలిగా. ఎంతసేపు వేసుకుంటారు? ఏంటో కుర్చీలు పెట్టడం ఇటువంటి. వద్దు, పర్లేదు ఉండండి. ఏదో కొత్త చూసినట్టు సిగ్గుపడిపోతున్నారు. ఆ బొట్టేంటి వంకరగా? ఇప్పుడు ఓకే, పదండి. ఈ ఒకటి ఉన్నాయా? ఇటువంటి నేను పెడతాను. నువ్వు అసలు ఆడదానిగా పుట్టాల్సింది. వచ్చే జన్మలో పడతానులేండి. నడవండి. ఇదిగోండి తాళాలు. అమ్మాయి కాలేజీలో దింపొస్తాను. మంచిదమ్మా. రోజు లొడలోడ వాగేవారు, ఇయాలంటే సైలెంట్ అయిపోయారు. ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్. సరిగ్గా చదవలేదా? మార్కులు తక్కువ వస్తే నలుగురిలోనూ తిడతారు మా లెక్చరర్. అసలే కోపిస్టి. పక్కోడి పేపర్ చూసి కాపీ కొట్టండి, గుడికి లంపలేసుకోవచ్చు. సర్లే, గడియారం ముళ్ళులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. చూసాడనుకో ఇంకా డేంజర్. చూసుకోలేదు బాబాయ్, డబ్బులు తగిలాయా? నాకు తగిలితే పర్వాలేదు, ఓర్చుకుంటాను. కడ్డీ శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వను కాకెట్టేసింది. అయ్యి బాబోయ్, సుత్తెట్టి కొట్టేసినట్టు ఎంత సొట్టడిపోయిందో. అయ్యి బాబోయ్, బొక్క కూడా పడిపోయింది. మాట్లాడేసాడు వస్తాడుగా, బాగు చేయిందో. మళ్ళీ అదో బొక్క ఎందుకు? రాధమ్మ దించి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా. ఎందుకు? ఉండ చుట్టి చెవులో ఎట్టుకుందారని. ఎందుకేంటి? బిందుకి బొక్కడిపోయింది కదా, ప్యాసి వేసుకుందామని. దేవుడు, నువ్వు రా, టైం అవుతోంది. నువ్వు వెళ్ళిరా. తెలిసినోళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది. మన సర తిట్టుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు ఈ బిందెతో నీళ్లు ఎలా కట్టుకురావాలో. గోదాట్లో ముంచి ఇంటికాడికి సేరేసేసరికి బిందె నీళ్ళు కత్త సెంబుడి నీళ్ళు అయిపోతాయి. ఈ ఊరు నాదిరో, ఈ నేల నాదిరో, ఈ పొలం నాదిరో. రే బాబు, ఆ కూరగాయలు ఎక్కడికి? అమ్మగారు పట్టరమన్నారు. అవి ఇచ్చేసి మళ్ళీ కోసుకెళ్ళు. ఎవరికి? మీకేనండి. ఎక్కడివి ఇవన్నీ? మీ క్లాస్ లో రాధమ్ గారు లేరండి, ఆ తోటలే అండి. మాస్టర్ గారు చాలా మంచివారు. మన పొలాల పండి కూరగాయలు అప్పుడప్పుడు తీసుకెళ్లిస్తూ ఉండని చెప్పారండి. తను చెప్పడం బానే ఉంది, కానీ నేను తీసుకోవడం తప్పే ఉందండి. మీ దగ్గర చదువు వారికి ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర కూరగాయలు మీకు ఇస్తున్నారు. అన్నట్టు మీరు కొడుగుడి తింటారు కదండి. దాని అమ్మని కూడా తింటా. అయితే రేపు పెట్టుకొస్తానండి. ఎందుకయ్యా అవన్నీ? మీకు మొహం ఎక్కువ చెప్పాలండి అమ్మాయి గారు. షీఈ్ వెరీ నైస్ గా. చాలా నైస్ గా అండి. ఎప్పుడు చూసినా చదవండి. కాకపోతే 4 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడిపోతున్నారండి. దేనికి? ఊర్లో కరెంట్ సరిగ్గా ఉంటలేదండి. ఉంటే ఆశ్చర్యం కానీ లేకపోతే ఆశ్చర్యమే ఉంది. అదేనండి, దాంతో అమ్మాయి గారు పరీక్షలు సరిగ్గా చదవలేదండి. మీరు బాగా స్టిక్ అంట, ఓ భయపడిపోతున్నారు. ఎందుకు భయం? నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ అండి. ఇది తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేస్తాను. అలాగే. అమ్మయ్యా. సురమత్త, ఇదిగో నీ గ్యాస్ బండ. ఈ నెల నుంచి మళ్ళీ 25 రూపాయలు పెంచారంట. మళ్ళీ పెంచారా? నాశనం అయిపోతారు. ఎవరు? జనాలా? గవర్నమెంట్ వాళ్ళు. సర్లే, కొంచెం పొదుపు పడుకో, వస్తాను. కొంచెం ఉండరా అయ్యా, కాస్త మజ్జిగ తాగెళ్దు గాని. ఇప్పుడు వద్దులే. శ్రమ అనుకోకుండా అందరి పనులు చేస్తూ అందరితో మంచిగా ఉండేవాళ్ళని తల్లో నాలికలా ఉండేవాళ్ళు అంటారు. అంటే మన దేవుడిలా అన్నమాట. కరెక్ట్. ఏంటి మాస్టర్, పిల్లలు పాఠాలు చెప్పకుండా నాకా చెప్తున్నారు? నీ కథ కూడా ఓ పాఠమేరా వాళ్ళకి. సర్లేండి, ఇదిగోండి మీరు అడిగిన మందులు. ఈ గొట్టం పొద్దున్న, ఇది మధ్యాహ్నం. టైంకి వేసుకోండి, లేకపోతే టపాకట్టేస్తారు. ఈ కట్టెపోతే మాత్రం నష్టమే ఉందిరా. ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? చా ఊరుకోండి, అవే మాటలు. మీ పుణ్యమాని పిల్లలు 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటుంటే. ఓయ్ పిల్లలు, బాగా చదువుకోండి. టాటా. ఇదిగో బాబాయ్, నీకోసం బిందు తీసుకొచ్చా. ఎందుకేదో ఉందగా? దాని బొక్కడిపోయిందిగా. అప్పుడు దీన్నేసాను మరి. పాసామాలు ఉడతాడుగా, అడిగి శనగపప్పు పచ్చెత్తాడు. ఏంటి, మా తాత ముత్తాతల నాటి నుంచి వస్తుంది. ఇది అడిగి ఇచ్చేయాలా? లేకపోతే ఇంట్లో పెట్టి పూజ చేసుకో. సూపర్ ఐడియా. మా తాత ఫోటో ఇంట్లో లేదు, మా నాన్నది ఎక్స్రే ఉంది. దాని పక్కన చెట్టుకుని పూజ చేసుకుంటాను. అవును, ఇది ఎంత? ఎంతైతే నీకెందుకు, నెత్తున్నాను కదా, తీసుకో. నాకేం ఒట్టినే ఎక్కర్లేదు. పోనీ నీళ్లు పోసిమంటావా? కాదే, రేపటి నుంచి నీకు కూడా 2 బిందెలు నీళ్లు చేస్తాను. ఒంటరి గాని నాకెందుకు 2 బిందెలు నీళ్లు? తాగినన్ని తాగి తతిమై తానం చేయి. మంచి నీళ్లతో తానం చేస్తే మంచి రంగు వస్తాం. ఏం వద్దులే, వస్తా. చచ్చిపోయిన బాబు మంచితనం వచ్చింది ఇడికి. కొత్త బింది. ఈ ఏట నుంచి బిందికి 5 పైసలు పెంచేస్తాను.
నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన దేవుడికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. దేవుడు! దేవుడు! ఏంటమ్మాయి గారు ఏమైంది? అది నన్ను పడవడానికి వస్తుంది, పట్టుకొని కట్టే. నన్ను పట్టుకోమంటే నవ్వుతావేంటి నువ్వు? అది వస్తుంది మిమ్మల్ని పడవటానికి కాదు, చూడండి. అది మీ దత్తడు మామయ్యకి రాబోతు, దానికి కూడా ఆయన బుద్ధులు వచ్చినట్టు. నీకు నవ్వులాటగానే ఉంటుంది. అది నా వెనకాల వచ్చేసరికి నేను ఎంత హడలిపోయానో నీకు తెలుసా? చూడు నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో. ఇందాకంటే అంబో తెరవింది, మరి ఇప్పుడు ఎంత పెరిగెడుతుంది? ఎర్ర జెండెన్నీయలో ఎర్ర ఎర్రనిది. అక్కడే ఆగిపోయావే, ఏమంటుంది? నువ్వే చూడు, కళ్ళజోడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో. ముగ్గు అది కూడా పెట్టుకోరా గుమ్మ ముందు. ఎట్టుకుంటారు, ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపలెట్టుకుంటారు. దిష్టి పెడతల్లా దారికి అడ్డంగా ఎట్టుకోరు. ఆ ముగ్గు చిప్పలు కూడా అడ్డేనా నీకు? బరువు బిందుతో ఉన్నప్పుడు సేమ అడ్డొచ్చిన సిరాకే నాకు. తీయి. చేతులు ఖాళీ లేవు, మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి. ఈ చెంబడి పోను బంగారం లాంటి ముగ్గు నేలపాలు చేసావు కదరా. ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసేస్తావు కదా. రేపు నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు. యాదవ కాకులు. బతుకంతా ఎక్కే మెట్టు దిగే మెట్టు అయిపోయింది. ఇదిగో రామలక్ష్మి, ఇదెన్నో బింది? 800. మరి అదే మరి ఎథవ తప్పుడు లెక్కలు. గుర్తులేదురా ఎన్నోది? 801 బింది దీంతో, అంటే 200 పావల బాకీ. సర్లే ఉంచు, అవి 400 అయ్యాక దాని జతకేదైనా వేసి 4 జతల బట్టలు కుట్టిస్తాను. అప్పుడు బట్టలేవి ఎక్కర్లేదు నాకు, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. మొన్నే పోయిన పుష్కరాలప్పుడు తీయించాను. 14 ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా. ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏదైనా కొనుక్కో బాబాయ్, మోత బరువునే తగ్గుద్ది. చూడు ఐడియా అంటే అది. మా బాగా చెప్పేవారు అబ్బాయి, పెద్ద మనిషి తరహాగాని. ఆ పని చేస్తాను. సర్లే. ఏ దేవుడు, హాయ్. ఇలారా. ఏంటమ్మాయి గారు? ఏంటది? బొమ్మ బాగుందా? ఎవరది? నేనే. నాకిస్తావా? మీకెందుకు? నువ్వు నీ దగ్గర ఎందుకు? నా దగ్గరుంటే భద్రంగా చూసుకుంటాను నిన్ను. సరే తీసుకోండి. థ్యాంక్ యూ. నేను బాగున్నానా? తోకుంటే బాగుండేది. ఇదిగో ఆనక గుడికెళ్ళాలి, ఏ పని పెట్టుకోకు. సరే. దేవుడు, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అబద్ధం మాత్రం చెప్పను. నేనంటే నీకు ఇష్టమేనా? ఓ, మీరంటే ఇష్టం, అమ్మగారంటే ఇష్టం, అయ్యగారంటే ఇష్టం, మామగారంటే ఇష్టం, వీరబాబు అంటే ఇష్టం, బిందెల బాబురావు అంటే ఇష్టం. మరే హోరి నా క్రీస్తుపురం చెలికాడా, ఈ స్టాల్ గురించి కాదు నేను అడిగేది. మరి నీకు ఈ ఊళ్ళో ఎవరంటే ఎక్కువ ఇష్టం? మీరంటే. అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిష్టం ఏంటి? నేనంటే ఇష్టం అన్నావుగా. అవును, దానికి ప్రేమకి ఇంకేంటి? ఇష్టంలోంచి పుట్టేదే ప్రేమంటే. నువ్వంటే నాకు ఇష్టం. మీకేదో అయింది? అవును, నీ మీద మనసైంది. మొన్న నా గుండెల మీద చేయేసినప్పుడు నీకేమనిపించింది? లబ్డబ్ లబ్డబ్ అని గుండు కొట్టుకోవటం అనిపించింది. అంటే నాకనిపించినట్టుగా నీకేమీ అనిపించలేదా? మీకేమనిపించింది? కళ్ళు మూసుకో చెప్తా.
అయ్య బాబోయ్, మూతి మీద మూతి పెట్టి ఇలా ముద్దు పెట్టేశారేంటి? నాకు ఏమనిపించిందో ఇప్పుడు నీకు తెలుస్తుంది. మొత్తం ఎంత అయింది? 12 రూపాయలు అయిందమ్మా. ఏమండి అతనికి 12 రూపాయలు ఇచ్చి పంపించండి. అలాగే. అయ్యగారు, నిన్న తడికిల సత్యవతి కూడా 20 రూపాయలు కూరగాయలు తీసుకుందండి. డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమంది. అంటే దాంతో తిరగడం మీరు ఇంకా మారలేదన్నమాట. అయ్యి బాబాయ్ మానేశానే. 4 రోజుల నుంచి అసలు తన ఇంటి వైపు వెళ్ళలేదు. చెప్పారా? అవును నమ్మగారు, అసలు ఈ 4 రోజులు చాయకి వెళ్ళలేదు. కాకపోతే తడికి తెచ్చో 2-3 సార్లు మన సైట్లోకి వచ్చింది. అదిగో చిచ్చి, ఈ జన్మకు మీరు మారు. అది అందుకు రాలేదే, చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది. బొంకకండి, ఇంకొక క్షణం కూడా ఈ కంపులో ఉండను. ఇది కాంపౌండ్ అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. పెట్టి తెచ్చుకోద్దేటి. వెళ్ళిపోతారు, సర్ది రెడీగా ఉంది. ఏమన్నా ముందు నన్ను పంపించండి, బేరాలు చూసుకోవాలి. దరిద్ర కొట్టేదవా, నీ మూలంలో వచ్చింది దరిద్రం అంతానే. ఇదిగో దీని 12, దాన్ని 20 తీసుకో. చెల్లలేదు. ఆ బ్యాలెన్స్ దాని కూరగాయలు ఇచ్చే, సాయంకాలం వస్తాను చెప్పు. అలాగే. అదిగో సంబంధం లేదంటూనే దాని కూరగాయలు డబ్బులు ఇచ్చేశారు. రేపటి కూరగాయలు కూడా డబ్బులు ఈ ఇచ్చారు. అవ్వ, అది కదే లాభం లేదు. ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని వదిలేయడమా? కాదు, మరి దాన్ని నీకిచ్చి పెళ్లి చేయడం. ఆ తడికిల సత్యవతితో నాకు పెళ్ళా? నేను మీకు మరీ ఎంత యాప్లో కనపడుతున్నానండి? చెప్పేది పూర్తిగా నెహ. నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను. నా పెళ్ళడానికి అనుమానం రాదు. ఎలా ఉంది ఐడియా? అది దారుణంగా ఉందండి. నేను జీవితాంతం బెమ్మసారిగానే ఉండిపోతాను కానీ ఆ తడికిల సత్యవతిని మాత్రం చేసుకోను. ఏ, నీకు దానికన్నా గొప్ప సంబంధం వచ్చేద్దా? జస్ట్ క్యాడర్ పెడితే తప్పిస్తే దానికి ఏం తక్కువ? నేను కూర్చోబెట్టి పెంచు. తలుచుకుంటే ఏడిపోతుందండి బాబు. ఈడితే పెళ్ళి అంటే అది ఎడుతుంది అనుకున్నాను, ఈడు ఎడుతాడేటి? తలుపేస్తున్నావేంటి? చెప్తా. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ముద్దెట్టినందుకు ఏదైనా ఉందా? ఉంటుంది, ఉండాలనే పెట్టాను. మీరు ముద్దెట్టి వెళ్ళిన కాడి నుంచి మతి లేకుండా తిరుగుతున్నాను. తిండి పోవాలనిపించట్లేదు, నిద్ర తినాలనిపించట్లేదు, ఏ పని చేయాలనిపించట్లేదు. మీరు చేసిన పనికి నేను ఎలా బాధపడుతున్నానో మీరు కూడా అలాగే బాధపడాలి. నేను ఆల్రెడీ బాధపడుతున్నాను. నాలో కలిగిన ప్రేమ నీలోనూ కలగాలని, ఆ ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియాలని ముద్దు పెట్టాను. ఇప్పుడు నాకు నువ్వు, నీకు నేను ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటావు. మరింత ఇష్టపడతావు. కుక్కను కాదు మిమ్మల్ని. నిన్ను అనుకున్నానులే. అత్తయ్య బాగున్నావా? నువ్వా ఎందుకు వచ్చావు? కృష్ణవేణి తీసుకెళ్దామని. నేను రాను. అది కాదే, భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పారా? అవునండి. అవునే. ఆ తడికిల సత్యవతి ఊళ్ళో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కాదు. అది వాళ్ళ చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తోరేడెళ్ళింది. తొర్రెడు కదా మిత్తుపాడు. అదే అదే. ఛీ, అసలు నీకు బుద్ధి ఉందా? ఆ విషయం మీకు తెలిసి మళ్ళీ అడుగుతారండి. బావా బాగున్నావా? ఎందుకు రోజు నా చెల్లెల్ని నేర్పిస్తున్నావు? నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను బావా? అదే సంయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది. చూడు, నువ్వు మరోసారి ఆ తడికల సత్యవతి ఇంటికి వెళ్ళినా, నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా, నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది. భోజనానికా బావా? బాధటానికి. నీ ఎందుకు లేవా? నీకు అసలు ఎందుకు, నేను చూసుకుంటానులే. రావే. ఉండండి, పెట్టి తెచ్చుకుంటాను. ఎందుకంటే రేపు తడికిల సత్యవతి వచ్చేది కదా. ఒత్తిదేవా నమ్మకం. దా. దేవుడు, నీ ఒళ్ళో పడుకోనా? ఎందుకు? నిద్ర వస్తే ఇంటికి వెళ్ళిపోదాం. మొద్దు, నీకేం తెలీదు. ప్రేమించుకునే వాళ్ళు ఇలా గడ్డి పీకుంటూ గోళ్లు కొరుకుంటూ దూరంగా కూర్చోరు. ఒకరి కౌగిల్లో ఒకరు అతుక్కుని ఉంటారు. కాలు చాపు. అవును, నాకు ఒక అనుమానం అవుతుంది. ఏంటి? ఇంతకు ముందు నువ్వు నన్ను ముట్టుకున్నా, నేను నన్ను పట్టుకున్నా, నాకేమీ అనిపించేది కాదు. ఇప్పుడేంటి అదోలా ఉంటుంది? అదే ప్రేమ. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా, లేకపోతే నేను ఏడిపిస్తానికి అబద్ధం చెప్తున్నావా? పిచ్చివాడా, ప్రేమలో నిజం తప్ప అబద్ధం ఉండదురా. మాస్టర్, అది అడబడాల్సింది, కంగారు పడాల్సింది తప్పు చేసిన వాళ్ళు గాని ప్రేమించుకునేవాడు కాదు. అది కాదు మాస్టర్. పనుంటే తప్ప ఎవరికి గుర్తురానోడిని, పేదోడిని, లేనోడిని నన్ను అమ్మాయికి ఏం చూసి ప్రేమించారు అర్థం కాక. అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమ అంటే. ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను. ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి. ఇక ఏ లోటు ఉండదు వీడికి. ఈ చేతిని ఇలాగే పట్టుకో అమ్మా. ఎన్ని అవరోధాలు వచ్చినా విడిచిపెట్టద్దు.
మాస్టర్ చెప్పింది అర్థమైందా? ఎందుకు కాలేదు? నా చేతిని వదలకుండా గట్టిగా పెట్టుకోమన్నారు. ఓరి నా బంకమట్టి, చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని, అంటే పెళ్లి చేసుకోమని. అయితే అయ్యగారు చెప్పి వెంటనే చేసేసుకుందాం. అమ్మో, నాన్నకి చెప్తావా? ఒప్పుకోరేమో. ఎందుకు ఒప్పుకోరు? అయ్యగారికి నేనంటే ఇష్టం, నువ్వంటే మరీ ఇష్టం. నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు. నేను ఒప్పుకోనండి, ఈ పెళ్లి జరగదు. ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదంటే నా కూతురుగా ఏమవుద్ది? మీరే నాయం చెప్పండి అయ్యగారు. ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంట్రా అభ్యంతరం? వాడు కుమ్మరోళ్ళు, మేము సాకరోళ్ళు అండి. ఎట్టా చేసుకోమంటారండి? ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలీదా నీ కొడుక్కి? ఎక్కడండి బాబు, నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా తిరిగేసాడండి. చూడండి అయ్యగారు ఎలా మాట్లాడుతున్నాడా. నేను చెప్తానుగా, నువ్వు ఆగు. వాళ్ళు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు. రేయ్, నీకేమైందిరా? ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఆ కత్తరోడు పెళ్ళం కామేశ్వరం లేదు. అది నా చేత 56 బిందులు నీళ్ళు ఇచ్చుకుని 54 నా అబద్ధం ఆడేస్తాను. దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించు. రేయ్, ₹100 పంచాయతీయా? ₹1 అంటే అంత తేలిగ్గా ఉంది నీకు? అది ఇస్తే ఆ తొండం కొండయ్యగాడు హోటల్లో ఎంత ఇడ్లీలు 2 ఎట్టి ఇంత సన్నపిండి చట్నీ వేస్తాడు. చాలా ఎదురు అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు. ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను, వెళ్ళు. దాని డబ్బులు నువ్వివ్వడం ఏంటి? జనం ఏమనుకుంటారు? దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు. అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు. నువ్వు నోరు మూసుకో. రేయ్, ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా? ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసేయ్. కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు, పరువు పోద్ది. మా బాగా చెప్పారు అయ్యగారు. అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. అలాగే రా బాబు. అయ్యగారు మీతో విషయం చెప్పాలి, ఒకసారి రండి. ఏంట్రా? రండి చెప్తాను. ఎక్కడికి? ఇదిగో నా గొడవ తెలుసుకుంటా వెళ్ళిపోతావేంటి? నీ వల్ల కాదంటే చెప్పు. నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి. దాన్ని మాత్రం వదలను. నిన్నే. ఏంట్రా? నేనంటే మీకు ఇష్టమే కదండి. కాదని ఎవరన్నారు? నేను ఎవడికి చేస్తారు కదా. తప్పకుండా చేస్తాను. విషయం ఏంటి చెప్పు. నేను ప్రేమలో పడ్డానండి. ఆహా, పర్వాలేదే, నువ్వు మగాడు అనిపించుకున్నావు. ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ముందు ప్రేమించింది ఆవిడేనండి. వెరీ గుడ్. మీకు చెప్తే ఒప్పుకోరు. ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం అన్నారు. చచ్చా, అలా చేస్తే అయ్యగారు పరుగు పోతుంది. నిజం చెప్తే అయ్యగారు మన పెళ్లి గ్యాండ్కి చేస్తానని చెప్పానండి. తప్పకుండా చేస్తాను రా. పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను. మీరు మనిషి కాదండి, ఈ వెంకటేశ్వర స్వామి. రే, ఏంట్రా ఇది? లే, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయి గారేనండి. ఎవరు? మన రాధమ్మ గారండి. ఏంటయ్య గారు అలా అయిపోయారు? అబే, ఏం లేదురా. రాధకి నువ్వంటే ఇష్టమేనా? ప్రాణమండి. రాధని నీకిచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకోగలవా? మీకైనా బాగా చూసుకుంటానండి. ఎలా? పాలేరు పనిచేసా? అది నెలకి 4-5 వేలు దాకా ఖర్చు పెడుతుంది. నువ్వెంత కష్టపడినా 1000-1500 కన్నా ఎక్కువ సంపాదించలేవు. మిగతా డబ్బు ఎలా తెస్తావు? ఆ సంగతి అలా ఉంచు. రేపు మీ పెళ్లి చేశాక రాధను అత్తవారింటికి, అదే నీతో నీ ఇంటికి పంపాలి. నీకు ఇల్లు లేదు. తను ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావు? గుడి మెట్ల మీద? గొడ్ల చావిడిలోనా? పోనీ పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందామంటే పాలేరోణ్ణి పనికి మాలోని అల్లుడిగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను, పెళ్ళాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నానా మాటలు అంటారు. వద్దయ్య గారు, నన్నేమన్నా పర్లేదు, మీరు మాత్రం మాట పడకూడదు. కాకపోతే అమ్మాయి గారు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానంటున్నారు. అయితే ఓ పంచే, వైజాగ్లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడికి లెటర్ రాసిస్తాను, నువ్వు వెళ్ళి అతను కలువు. అతను నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు. 1 సంవత్సరం పాటు బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించి వచ్చావనుకో, కుర్రోడు మంచోడు, ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని నలుగురికి చెప్పి రాధ నీకిచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు నీకు నాకు కూడా గౌరవంగా ఉంటుంది. ఏమంటావు?